తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చల్లని మజ్జిగను పంపిణీ చేశారు దాది వీరునాయుడు కళాశాల చైర్మన్ దాది రత్నాకర్. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మజ్జిగను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ బస్టాప్ను సొంత నిధులతో సుందరీకరించామని తెలిపారు. ఎండాకాలంలో పాదచారుల దాహార్తిని తీర్చడానికి కళాశాల ఆధ్వర్యంలో మంచినీటిని ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ రిక్షా పుల్లర్ తన రిక్షాకు ఎన్టీఆర్ ఫోటోలతో అలంకరించాడు. ఆ రిక్షాను రత్నాకర్ తొక్కి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనకాపల్లి టౌన్లో ఇక్కడ చోడవరం రోడ్లో ఉండేటువంటి చోడవరం బస్ స్టాప్ అంటే తారక రామ బసవ తారకం అనే పేరు మీద బాలకృష్ణ ఫ్రాన్స్ నిర్మించినటువంటి బస్ స్టాప్ కొంత తుదిమెరుగులు దిద్ది అంటే దీన్ని కూడా మరి డిగ్రీ కాలేజ్ మా దాడివినాయుడు కాలేజ్ ఎదుర్కొండానే ఉంది. దాని ద్వారా దత్తత తీసుకొని ఈ బస్ స్టాప్ని కొద్దిగా నీట్గా నడపడానికని ఇవాళ దత్తత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే పెయింట్లన్నీ వేసి ఇవాళ ఎన్టీ రామారావు గారి పేరు మీద బస్ స్టాప్ పెట్టాం కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ ఎన్టీ రామారావు గారి ఫొటోస్ కూడా అన్ని పాత్రల్లో ఉండేటువంటి ఎన్టీ రామారావు గారి ఫోటోలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేసవకాలం ఉందో ఈ నెల రోజుల పాటు మరి కొన్ని రోజులు మన మజ్జిగ బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతోంది. ఈ రోజు కూడా ఇవాళ బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇది రేపు భవిష్యత్తులో కూడా ఈ 2 నెలల కాలంలో కూడా ఈ చలివేంద్రం అంటే మజ్జిగ పంపిణీ కేంద్రం కానీ ఇవాళ కూల్ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రింకింగ్ మినరల్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిరంతరం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటామని.